హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అటుకుల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాండి. చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టాలంటే చాలా ఫాస్ట్గా ఈ నైవేద్యాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 కప్పు అటుకులు తీసుకున్నాను. మీడియం సైజ్ అటుకులు తీసుకున్నానండి, పేపర్ అటుకులు కాదు. ఈ అటుకుల్లో వాటర్ వేసుకొని క్లీన్ చేసేసుకొని వాటర్ వడపెట్టేసుకొని అటుకులు సపరేట్ చేసేసుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం లేదండి. అటుకులు వాటర్ పోసుకొని కడిగేసి వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే బౌల్లో 1 కప్పు పాలనైతే తీసుకుంటున్నాను. పాలు మీరు గోరువెచ్చని పాలైనా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఈ పాలల్లో మనం ముందుగా కడిగి ఉంచుకున్న అటుకులు వేసేసుకుంటున్నాను. అటుకులు వేసుకొని కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత 1 కప్పు బెల్లంలో 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. మనం ఏదైనా బెల్లంతో స్వీట్ చేసుకున్నప్పుడు 1 స్పూను షుగర్ అనేది యాడ్ చేస్తే స్వీట్నెస్ అనేది బాగా తెలుస్తుంది. మనం వేసుకున్న బెల్లం కరిగిపోయి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత 1 పావు స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసేసుకొని చల్లారి పెట్టాలండి. చల్లారిన తర్వాత దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఎంతో రుచిగా ఉండే అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న చల్లారిన తర్వాత పాలు అనేది దగ్గరకు వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది. పరమాన్నంలో టేస్ట్ ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.